యేసయ్య నిన్ను నిలవబెట్టడానికి శక్తి గలవాడు. నాతో పాటు చెప్పండి, యేసయ్య. గట్టిగా, యేసయ్య నన్ను నిలబెట్టడానికి శక్తి గలవాడు. శక్తి గలవాడు అంటే అర్థం బలవంతుడు. బలవంతుడు అంటే ఇంగ్లీష్లో మైటీ, ఇంకొకటి ఆల్ మైటీ. మళ్ళా శక్తి గలవాడంటే బలవంతుడు, బలవంతుడు అంటే శక్తి గలవాడు, ఇంగ్లీష్లో మైటీ, ఇంకొకటి ఆల్ మైటీ. రోమపత్రిక 14:4 నాతో పాటు చెప్పండి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటైనను. అమ్మా గట్టిగా, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? అతడు నిలిచియుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమానుని పనియే అతడు నిలుచును. ఈ మాట గట్టిగా చెప్పండి. ప్రభువు, సరిపోలా, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. దేవుడు ఈ మాట నీతో చెప్పమంటున్నారు. నిన్ను నిలబెట్టడానికి ఆయన శక్తి గలవాడు. ఈరోజు మొత్తం కూలిపోయి బూడిదలో కూర్చున్న వ్యక్తివి నువ్వైనా నిన్ను నిలబెట్టడానికి శక్తి గలవాడు. ప్రజలు నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను కూల్చేసినా నిన్ను నిలబెట్టడానికి శక్తి గలవాడు. ఉన్నత స్థానం నుండి కిందకి ఫ్లాట్ అయిపోయి చట్నీలాగా నీ బతుకు మారిపోయినా నిన్ను నిలబెట్టడానికి శక్తి గలవాడు. ఆశించిందంతా జరక్క, ఊహించింది జరక్క, అనుకుంది జరక్క, మొత్తం ఫ్లాట్ అయిపోయినా నిన్ను నిలబెట్టడానికి శక్తి గలవాడు. నాతో చెప్పండి, ప్రభువు నన్ను. ప్రభువు. ఆడోళ్ళు చూడండి ఎంత గట్టిగా చెప్తున్నారు, మగోళ్ళు చెప్పలేకపోతున్నారు. కృప, గట్టి చెప్పండి, గట్టి, కృప 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 గట్టి. ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. మోషేని ఫరో ఎదుట నిలబెట్టాడు. ఎక్కడైతే హత్య చేశాడో, ఎక్కడైతే పెరిగాడో, ఎక్కడైతే నింద మోపాడో అక్కడ ఉండలేక పరిగెత్తి, ఇక నేను ఇక్కడ ఉండలేనురా బాబు అని పరిగెత్తిన వ్యక్తిని నా దేవుడు మోషేని అదే దేశంలో నిలబెట్టాడు. వెళ్ళి దావీదుని సౌలు ఎదుట నిలబెట్టాడు. సౌలు చంపాలని చూస్తున్నాడు, కానీ నా దేవుడు దావీదుని సౌలు ఎదుట నిలబెట్టాడు. ఎస్తేర్ని అహస్వరేష్ రాజు ఎదుట నిలబెట్టాడు. పర్మిషన్ లేకుండా అనుమతి లేకుండా రాజు ఎదుట నిలబడటానికి కుదరదు. ఆమె భర్తే, కానీ నిలబడటానికి కుదరదు. కానీ నా దేవుడు అహస్వరేష్ ఎదుట నిలబెట్టాడు. దానియేలుని నెబుకద్నెజర్ రాజు ఎదుట నిలబెట్టాడు. పేతురుని ఏ చిన్న బాలిక ఎదుటైతే యేసయ్య నాకు ఎరగడు, యేసయ్య నాకు తెలవదు అని 3 సార్లు అబద్ధమాడాడో, ఆల ప్రజల ముందల 3,000 మంది ఎదుట నా యేసయ్య నిలబెట్టాడు. నిన్ను కూడా నిలబెడతాడు ఆయన. ఒక రోజున ఒక యవన పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, అన్నా మా ఊరిలో ఉద్యోగ కోటాలు జరుగుతున్నాయి, మీరు ఒక డేట్ ఇవ్వాలి అన్నాడు. నేను అన్నాను, నాకు టైం లేదు నాన్న అన్నాను. రెండోసారి వచ్చాడు, 2వ సంవత్సరం వచ్చాడు, నాకు టైం లేదు నాన్న అన్నాను. మళ్ళీ వచ్చాడు, నాకు టైం లేదు నాన్న అన్నాను. ఈసారి ఇంకో పెద్ద పాస్టర్ గారితో రికమెండేషన్ చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చి ఆ పాస్టర్ గారు అన్నారు, ఈ తమ్ముడి దగ్గరికి మీరు వెళ్ళాలండి అన్నారు. నేను టైం లేదండి అన్నాను. అంటే ఆయన ఒక మాట చెప్పాడు, పాస్టర్ గారు వీళ్ళ నాన్న పాస్టరే, వీళ్ళ అమ్మగారు పాస్టర్, వీళ్ళ అమ్మగారు పాస్టర్, పాస్టర్ గారికి పాస్టర్ అమ్మగారికి 2 మగపిల్లలు. వాళ్ళకి జన్మించిన బాబు ఈయన. పాస్టర్ గారు అకస్మాత్తుగా మరణించారు. అందువలన ఈ బాబు ఇప్పుడు ఈ పరిచర్యను చేస్తున్నాడు, మీరు వెళ్ళాలి. ఆ మాట చెప్పగానే నాకు కూడా తండ్రి పోయిన గాయం నాకు ఉంది గనక ఆ బాధ తెలిసి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నీ దగ్గరికి వస్తానన్నాను. అలాగే పోయిన వారం అలా సభలకు వెళ్ళాను. వెళ్ళగానే పాస్టమ్ గారు ఉన్నారు, 2 బాబులు ఉన్నారు. ఆ పాస్టమ్ గారు చెప్తున్న సాక్ష్యం, పాస్టమ్ గారు చెప్తున్న సాక్ష్యం, అక్కడున్న వేరే వాళ్ళు చెప్తున్న సాక్ష్యం. పాస్టర్ గారు ఎప్పుడు మరణించారంటే ఆ బాబు యొక్క 19వ సంవత్సరంలో మరణించారు. ఇప్పుడు ఆ బాబుకి 20 సంవత్సరాలు మాత్రమే. ఆ పాస్టమ్ గారు మిగతా వాళ్ళు చెప్పేది, పాస్టర్ గారు మరణించగానే
ఈ పరిచర్య చిన్న భిన్నమైపోద్ది అనుకున్నాం. ప్రసంగం చేయడం రాని వ్యక్తి, సాక్ష్యాలు చెప్పడం రాని వ్యక్తి, దేవుడు ఆయన నిలబెట్టాడండి. నేను ఆ గ్రౌండ్లో ప్రసంగం చేయగా కొన్ని వేల మంది వేసే నడిపించాడు అక్కడికి. వాళ్ళ అమ్మ చెప్తున్న మాట, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న మాట, ఈ బాబుని, కుటుంబాన్ని, పరిచర్యని దేవుడు నిలబెట్టాడండి. 2013 ఏప్రిల్ 18 మా నాన్నగారు దేవుని సన్నిధికి వెళ్ళారు. కేరళ వాళ్ళు అన్నారు, బంధువులు అన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి అన్నారు, పరిచర్య ఎలాగో నాకు తెలియదు, కానీ ఈ రోజున ఈ పరిచర్యను దేవుడు నిలబెట్టాడు. ఆయన రాకడ వరకు నిలబెడతాడు మనల్ని, మన కుటుంబాలని, తరతరములను నా కుటుంబాన్ని దేవుడు నిలబెడతాడు. ఈ పగటి వేళ సర్వశక్తి గల దేవుడు నిలబెట్టేది ఆయన. ప్రభువు అతనిని, నిన్ను, మిమ్ములను, నన్ను నిలవబెట్టుటకు శక్తి గలవాడు ఆయన. ఆయన బలవంతుడు. ఆయన హస్తం నిన్ను నిలబెడుతుంది. ఆయన హస్తం నిన్ను నిలబెట్టి శక్తిగా ఉంచుతుంది. ఆయన శక్తి కలిగిన వాడు ఆయన. ప్రసంగం సిద్ధపడుతుండగా నిన్నటి రోజున దేవుడు ఒక దర్శనం నా కళ్ళ ముందల తీసుకొచ్చాడు. ఆ దర్శనం ఏంటంటే, ఒక పెద్ద సముద్రం, ఆ పెద్ద సముద్రం మధ్య ఒక పెద్ద బండ, పెద్ద సముద్రం, ఆ సముద్రం మధ్య ఒక బండ, ఆ బండ మీద ఒక వ్యక్తి నుంచున్నాడు. అది పురుషుడో అని గుర్తుపట్టలేకపోయా, ఒక స్త్రీయో అని గుర్తుపట్టలేకపోయా, కానీ ఒక వ్యక్తి అక్కడ, ఆ వ్యక్తి ఉంటుండగా అలలు ఎగసి వస్తున్నాయి. సింహం గర్జించినట్లుగా ఎగసి వస్తున్నాయి. నేను ఆ దర్శనం చూస్తుండగా, దేవా ఆ వ్యక్తి మునిగిపోతాడయ్యా, ఆ వ్యక్తి చచ్చిపోతాడయ్యా అనుకుంటూ ఉండగా అలలు వేగంగా వచ్చి బండను తాకి మళ్ళా తిరిగి వెళ్ళిపోతున్నాయి. అలలు బండను తాకి మళ్ళా తిరిగి వెళ్ళిపోతున్నాయి. అలలు బండను తాకి తిరిగి వెళ్ళిపోతున్నాయి. నేను దేవునితో అన్నా, దీనికి అర్థం ఏంటి? నా ప్రజలతో చెప్పాలి, లోకమనే సముద్రములో మీరు ఉంటున్నారు. ఆ లోకమనే సముద్రం మధ్యలో క్రీస్తు అన్న బండ మీద నేను నిలబడ్డారు. సమస్యలనే అలలు నీ మీదకి వస్తున్నాయి, రోగము అనే అలలు మీ మీదకి వస్తున్నాయి, నష్టము అన్న అలలు మీ మీదకి వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బంది అన్న అలల మీదకి వస్తున్నాయి. పక్కన వాళ్ళందరూ మునిగిపోతారు అనుకుంటున్నప్పుడు ఆ అల వచ్చి నిన్ను తాకట్ల బండను తాకి తిరిగి వెళ్ళిపోతుంది. ఆ శ్రమ బండను తాకి వెళ్ళిపోతుంది. ఆమేనండి. ఆ రోగపు అలలు క్రీస్తు అనే బండను తాకి వెళ్ళిపోతున్నాయి. ఆ నింద అనే అలలు క్రీస్తు అనే బండను తాకి వెళ్ళిపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందిని క్రీస్తు అనే బండను తాకి వెళ్ళిపోతున్నాయి. దేవుడి మాట చెప్పమన్నాడు మొదటి ఆరాధనలో, నువ్వు నిలబడ్డావు అంటే ఈ సముద్రములో బండ మీద నిలబడి ఉన్నావు కనుక. దేవుడి మాట చెప్పమంటున్నాడు, దీనికి మించిన అలలు నీ మీదకొచ్చినా అవి నిన్నేమీ చెయ్యలేవు. నిన్ను నేను ఒక అద్భుతమైన వ్యక్తిగా నిలబెట్టబోతున్నా. ఇప్పుడు ఆమేనండి. నిన్ను నిలబెట్టడానికి నేను శక్తి గలవాణ్ణి. నీ వ్యాపారాన్ని నిలబెట్టడానికి నేను శక్తి గలవాణ్ణి. నీ పిల్లలను నిలబెట్టడానికి నేను శక్తి గలవాణ్ణి. ఈ సెక్షన్ లో ఉన్న ఇద్దరితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నువ్వు మునిగిపోవు. ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తురాల్ని నిలబెట్టాడు. ఆమె అంతా అయిపోయింది అనుకో, దేవుడు అన్నాడు నిలబడమన్నాడు. ఈరోజు నిన్ను కూడా నిలబడమంటున్నాడు. లెమ్ము, నెక్స్ట్ చెప్పాలి నాన్న, లెమ్ము, తేజరిల్లెము, వెలుగు నీ మీదకి వచ్చింది. ఆర్ యు రెడీ? పడుకునే టైం అయిపోయింది. నేను పనికిరాని దాన్ని పనికిరానోడు అన్న టైం అయిపోయింది. నా వలన కాదన్న టైం అయిపోయింది. నా వెలుగు నీ మీద ఉంది. షైన్. యేసయ్య కొండపైకి వెళ్ళాడు, ప్రార్థన చేసి కిందకి దిగుతున్నాడు. పాపం చేసిన స్త్రీ నీ పట్టుకొని వచ్చారు. ఏ పాపం? వ్యభిచార పాపంలో పట్టబడిన స్త్రీని యేసే దగ్గర తీసుకొచ్చి, ధర్మశాస్త్రం చెప్తుంది ఈమెని రాళ్లతో కొట్టి చంపాలి. ఈమె ఒక్క మాట కూడా మాట్లాడట్లా. ఎవరి దగ్గరికి వచ్చింది ఈమె? మళ్ళా చెప్పాలి. ఈమె ఒక్క మాట కూడా మాట్లాడట్లా. ఎవరి దగ్గరికి వచ్చింది? మళ్ళా చెప్పాలి. ఈమె ఒక్క మాట కూడా మాట్లాడట్లా. ఎవరి దగ్గరికి వచ్చింది? నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీ బాధ ఏంటో చెప్పాలా? చెప్పతే
కడుపు నొప్పా, తలనొప్పా, జలుబా, రొంప, హచ్చక, ఆయనకు అర్థం కాదు. నీ నమస్కారం, నువ్వు వెళ్ళిపో అంటాడు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నీ బాధలు చెప్పాలా, లేకపోతే ఆయన ఏంటో అని చెప్పలేడు. సైకాట్రిస్ట్, మానసిక నిపుణుడి దగ్గరికి వెళ్ళి నీ మనసులో ఉన్న బాధ అంతా చెప్పమ్మా, గతంలో ఏం జరిగిందో నాకు చెప్పు, పెళ్లి కాకముందు ఏం జరిగిందో చెప్పు, ఎల్కేజీలో ఏం జరిగిందో చెప్పు, 10th క్లాసులో క్వార్టర్లీ ఎగ్జామినేషన్లో కాపీ కొట్టావా, కాపీ కొట్టలేదా, నాకు చెప్పు. ఇవన్నీ 3 గంటలు చెప్పినాకే మానసిక నిపుణుడు, నా మానసిక వైద్యుడు చెప్పగలడు, లేకపోతే చెప్పలేడు. ఇది మనుషుల గతి, మనుషుల స్థితి. నా ఇంకా చూడాలి. యేసు ప్రభు ఎదుట కూర్చుందామే. ఒక్క మాట కూడా పలకపోయినా ఆమె గుండెల్లో ఉన్నది మొత్తం చదివేశాడు ఆయన. ఆమె హృదయములో ఉన్న వేదన మొత్తం చదివేశాడు ఆయన. ఆమె అంతరంగ జబ్బును తీల్చేశాడు ఆయన. ఆమె హృదయముతో మాట్లాడాడు ఆయన. ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు నీ భార్య పక్కన కూర్చోవచ్చు, నీ స్నేహితుడి పక్కన కూర్చోవచ్చు, నీ భర్త పక్కన కూర్చోవచ్చు, మీ అబ్బాయి పక్కన కూర్చోవచ్చు, మీ అమ్మాయి పక్కన కూర్చోవచ్చు. ఎవరికి చెప్పుకోలేని వేదనతో నువ్వు ఇక్కడ వచ్చి ఉండొచ్చు. చెప్తే 10 మంది ఏమనుకుంటారా, నా భర్త, నా భార్య, నా పిల్లలు ఏమనుకుంటారా అనుకున్న వేదనతో నువ్వు వచ్చి ఉండొచ్చు. ఆ పాపాత్మురాలు ఎలాగైతే మాట్లాడకుండా ఉన్నప్పుడు నా యేసయ్య ఆమె హృదయంతో మాట్లాడాడు, ఆ రోజు సాక్షాత్తుగా ఉన్నాడు. ఈరోజు మట్టి బొమ్మలో నిలబడి నీతో వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడి మాట చెప్పమంటున్నాడు. ఇది నిజమైతేనే చప్పట్లు కొట్టండి, లేకపోతే చప్పట్లు కొట్టద్దు. వచ్చిన కానుండి, ప్రసంగం ఆరంభించిన కానుండి ప్రతి మాట నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు. ఆర్ యు రెడీ అంటే ఇప్పుడు ఆమేన్ అనాలి. ఆర్ యు రెడీ? అక్కడ యేసయ్య ఎంత వాస్తవమో ఈ రోజు కూడా అదే యేసయ్య వాస్తవం. 2 చేతులు జోడించండి, మీ స్థలం మీద పెట్టండి. యేసయ్య వందనాలు. ఆర్ యు రెడీ? మాట్లాడాడు. ఆర్ యు రెడీ? గట్టిగా ఆర్ యు రెడీ? మీకు కొత్తది, నాకు కొత్తది. మాట్లాడాడు. ఎవరు? ఆమె హృదయంతో మాట్లాడి వదిలేసేలా. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేయమంటున్నారు? రాళ్లతో కొట్టేయమంటున్నారు. బలవంతులు వచ్చారు ఆమె వెనకాల. ఆర్ యు రెడీ? గట్టి చెప్పండి, ఎవరు ఉన్నారు? కానీ ఆమె వచ్చింది ఎవరి దగ్గరికి అంటే, ఎవరి దగ్గరికి? వాళ్ళ బలం కన్నా మించిన బలవంతుడు అక్కడ ఉన్నాడు. అక్కడ రోగానికి ఎంత బలం ఉన్నా దానికి మించిన బలవంతుడు నీ గుండెల్లో ఉన్నాడు. అపజయానికి ఎంత బలం ఉన్నా దానికి మించిన బలవంతుడు నీ గుండెల్లో ఉన్నాడు. నిందకెంత బలమున్నా దానికి మించిన బలవంతుడు మందిరములో ఉన్నాడు. ఒక క్షణం. ఆర్ యు రెడీ? ఆమెని ఆదరించి వదిలేయలా. ఆమెను అంటారు అనుకున్నాను. ఓదార్చి వదిలేయలా. అందరూ రాళ్లతో కొట్టమంటుంటే నువ్వే యేసయ్యవైతే, ఆ మాట సంతోషించాలండి. నువ్వే యేసయ్యవైతే, నేనే యేసయ్యనైతే ఏమన్నాళ్ళని తెలుసా? నేను నిస్సహాయుణ్ణి. ఆమె పాపం చేసిందని నాకు తెలుసో తెలవ చేసింది. కానీ ఆ రాళ్ళు తీసుకొచ్చారు తెలుసా? ఈమె కన్నా దుష్టులాళ్ళు, ఈమె కన్నా దుర్మార్గులు వీళ్ళు, ఈమె కన్నా పాపాత్మురాళ్ళు. కానీ నేను నిస్సహాయుణ్ణి. అందరూ ఏం చేయమంటున్నారు? రాళ్ళతో కొట్టమంటున్నారు. చేతులు కడుక్కొని ఏం చేసేయండి? రాళ్ళిసరండి అనేవాళ్ళం. ఎందుకని మెజారిటీ అట్టే ఉంది. ఇదే జరిగింది యేసయ్యకి. 1వ కోర్టు అన్నారు ఏ నేరము లేదు అని. ఆమెను అనొచ్చు. 2వ కోర్టు ఏ నేరము కనబడలా. 3వ కోర్టు ఏ నేరం కనబడలా. 4వ కోర్టు ఏ నేరం కనబడలా. 5వ కోర్టు ఏ నేరం కనబడలా. పిలాతన గవర్నర్ 6వ కోర్టు అన్నాడు ఏ నేరం కనబడలా. అయినా సరే ప్రజలు మెజారిటీలో ఉన్నారు గనక చేతులు కడుక్కొని మీరు అడిగినట్లే ఏం చెయ్యండి? సిలువేయండి అన్నారు. అది మనుషుల పరిస్థితి. నేనేం చేయలేనని చెప్పి చేతులు కడుక్కొని సిలువేసేయను అన్నాడు. కానీ నా దేవుడు అలాగనలా. ఉండండి, బలవంతుడైన దేవుడికి నేను ఎలా తప్పించాలో తెలుసు. బలవంతుడైన దేవునికి నేను ఎలా విడిపించాలో ఆయనకి తెలుసు.
ఆల్మైటీ గాడ్, మైటీ గాడ్, ఆల్మైటీ గాడ్ ఎలా విడిపించాలో తెలుసు. రాళ్ళు పడాలా, చేతులు కడుక్కొని నేనేం చేయలేనమ్మా అనలా. హల్లెలూయా. అందుకే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఆయనే జ్ఞానం. జ్ఞానం అంటే పుస్తకాలు చదివితే వచ్చేది కాదు, ఫ్లాష్. ఆర్ యు రెడీ? అందరూ రాళ్ళేసి కొట్టమంటే చేతులు కడుక్కొని పిలాతులాగా వెళ్ళా. ఇది మన బలవంతుడుకున్న గొప్పతనం, ఇది మన శక్తివంతుడుకున్న గొప్పతనం. యేసయ్య మన బలవంతుడైన దేవుడు. ఏం చేశాడు తెలుసా? మీలో పాపం లేని వాళ్ళు మొదట రాయండి అన్నాడు. అంతే. ఉన్నానండి. సలహా ఇవ్వడం మాత్రమే కాదు, ఆమేనండి, ఆదరించడం మాత్రమే కాదు, ఓదార్పు ఇవ్వడం మాత్రమే కాదు, రాయి పడకుండా కాపాడాడు ఆయన. ఉండండి. అదే పిలాతు స్థానంలో నా యేసయ్య ఉండుంటే పిలాతుకు శిక్ష పడేది కాదు. ఉండండి. పిలాతు స్థానంలో యేసయ్య ఉండి, పిలాతు స్థానంలో యేసయ్య ఉండి, యేసయ్య స్థానంలో పిలాతు కనుకుంటే అన్ని కోర్టు వాళ్ళు నేరం లేదంటే నా యేసయ్య చేతులు కడుకునేవాడు కాదు. ఈవిని ఎలా తప్పించాడో, ఈవిని ఎలా తప్పించాడో పిలాతును ఎలా తప్పించగలడు. ఈ రోజున నా దేవుడు చెప్పేది, చర్చిలో ఈ మట్టి బొమ్మను నిలబెట్టి, ఈ బాబును నిలబెట్టి, ఈ యవనస్తును నిలబెట్టి, ఈ దైవజనును నిలబెట్టి మాటలతో ఓదార్చడం మాత్రమే కాదు, ఆ శిక్ష పడకుండా కాపాడగలిగిన వాడు ఆయన. ఆ రోగం రాకుండా కాపాడగలిగిన వాడు ఆయన. ఆ ప్రమాదం జరగకుండా కాపాడగలిగిన వాడు ఆయన. ఒక క్షణం, ఆర్ యు రెడీ? మీలో పాపం లేని రాలేనన్నాడు. అంతే, వదిలేశారు. ఇది సూపర్. ఒక క్షణం, ఆర్ యు రెడీ? ఇప్పుడు యేసయ్య, ఆమె అక్కడే కూర్చుంది. యేసయ్య కూడా ఆమెతో కూర్చున్నారు. యేసయ్య అన్నాడు, అమ్మా నేనెవరు కొట్టలేదా? మాట్లాడట్లా. ఒరే, ఇందాక మాట్లాడలేదంటే ఒక అందం ఉంది, ఇప్పుడు మాట్లాడితేలే మాట్లాడు. ఏం మాట్లాడటానికి నా దగ్గర ఏం న్యాయం లేదుగా మాట్లాడటానికి. అమ్మా నేను ఎవరు కొట్టలేదా? ఆమె ఏం మాట్లాడలా. యేసయ్య అన్నాడు, ఎవరు నేను శిక్ష విధించలేదా? ఏమీ మాట్లాడలా. యేసయ్య ఒక అద్భుతమైన మాట అన్నాడు, నేను కూడా శిక్ష విధించాను. ఇప్పుడు యేసయ్య అన్నాడు, ఇక అన్నాడు, నా భాషలో చెప్తాను, లే ఇక అన్నాడు, పాపం చేయి. ఉన్నానండి, నేనే ఆ పాపాత్మురాలు అనుకోండి. ఇక అన్నాడు, పాపం చేయకు, లే. చెప్పండి, ప్రభువు. గట్టిగా, ప్రభువు అతనిని. ఇప్పుడు మారుతాం జెండర్. ప్రభువు ఆమెని, ప్రభువు ఆమెను నిలువబెట్టుటకు శక్తి గలవాడు. మీ అమ్మాయిని నిలబెట్టడానికి శక్తి గలవాడు ఆయన. మీ అబ్బాయిని నిలబెట్టడానికి శక్తి గలవాడు ఆయన. నేల పెట్టించి తీరుతాడా అంతే. ఆమెని రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చారు కదా, అందరు ఈ వెంక చూసి ఈమె క్షమింపబడింది, వాళ్ళు క్షమింపబడలా. అరురెడే, వాళ్ళు క్షమింపబడలా. అందరు అడిగారంట, అమ్మా ఈరోజు ఎలా నిలబడగలవా అమ్మా? యేసయ్య నిలబెట్టాడు. నేనంటాను, మీరు అనండి, యేసయ్య నిలబెట్టాడు అనండి. అమ్మా ఈరోజు ఎలా నిలబడగలిగావమ్మా? మీ కుటుంబం ఎలా నిలబడిందమ్మా? వ్యాపారం ఎలా నిలబడిందమ్మా? విజయవాడ పట్టణం నుండి ఎప్పుడో పారిపోతారు అనుకున్నాం కదండి. వ్యాపారం వదిలి పారిపోతారు అనుకున్నాం కదండి. అమ్మా ఎవరు నిలబెట్టారు? ఒక ఆమె ఏం మాట్లాడట్లా, నేను యేసయ్య నిలబెట్టలా, నేనే నిలబడ్డా. నోరు తెరిచి చెప్పమ్మా. అమ్మా ఎలా నిలబడ్డా? నిలబెట్టలా, నేనే నిలబడ్డా. నోరు తెరిచి చెప్పమ్మా. అమ్మా ఎలా నిలబడ్డావమ్మా? హాస్పిటల్లో అయిపోతారన్నారమ్మా, కానీ ఎలా నిలబడ్డావమ్మా? భార్య భర్తలు విడిపోతారనుకున్నావమ్మా, ఎలా నిలబడ్డారండి? సంఘం ఎలా నిలబడిందండి? ఎప్పుడు అయిపోయింది అనుకున్నామండి? చెప్పండి, యేసు నామములో నిలబడతా. గ్యారంటీ. నిశ్చయంగా అంటే ఎక్కట్లా, మన వాళ్ళకి గ్యారంటీ అంటే నెక్కుతుంది. గట్టిగా, యేసు నామములో నిశ్చయంగా నిలబడతా. గ్యారంటీ. జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంటది, శత్రువా అతిశయింపబడద్దు, నేను పడినా తిరిగి లెగుస్తా. అరిగాడే,
ఈరోజు ఈ మాట చెప్పమంటున్నాడు, నేను సిద్ధపడలా. ఎవరైతే నేను చూసి ఫెడ్ 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 అయిపోయింది 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 నీ దగ్గరికి వచ్చి అమ్మా పడిపోయారమ్మా అన్నారే, వాళ్ళతో నువ్వు చెప్పాల్సింది. నాతో పాటు శత్రువా అతిశయింపవద్దు, నేను పడినను తిరిగి లేచేదను. ఎందుకని? ఎవరైనా మైటీ గాడ్ అంటే బలవంతుడు, అంటే సమాధిని కాల్ చేసి బయటకు వచ్చాడు అంతే. మీరు అనుకోవచ్చు, అంటే దేవుడు లేపితే ఎన్నడూ పడవా? ఆ పడకూడదు. ఆమేనండి. కొంతమంది ఉంటారు కొంచెం ఓవర్ చేసేవాళ్ళు, ఎక్స్ట్రా అనమాట. అలా అతి అతి ఏంటిది, సరిగ్గా ఉన్నాడు రా బాబు అంటే పావలా చేయండి అంటే రూపాయి చెప్తుంటారు. అతి వాళ్ళు ఎలా అతి. ఇలాంటి అత్తోళ్ళు పేతురులాగా తపక్కమని పడిపోతారు. పడిపోయినా లెగుతావు. ఎందుకని? లేపినోడు ఎవరు? లేపినోడు ఎవరండి? యేసయ్య. గొర్రె పంది రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాయంట. ఏది? గొర్రె పంది 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 నడుచుకుంటూ వెళ్తుంటే గొర్రె పంది బురదలో పడిందంట. వేసవికాలం కదా, పంది అంటుందంట యమా ఉంది ఏసీ. పంది ఎలాగ అరుతుందో నాకు తెలియదు, ఈసారి చూస్తాను. పట్టదట. గొర్రె అన్నంట ఏంటి అంత అంత ఆనందిస్తున్నావు అంటే యమా ఉంది కదా. కానీ గొర్రె ఉండలేకపోయింది. మే మే రాగలిగితే అదే బయటకు వస్తుంది, లేకపోతే కేకల ద్వారా కాపురు వచ్చి బయటికి లేపుతాడు. ఇప్పుడు చెప్పకుండా నువ్వు గొర్రెవి, నువ్వు గొర్రెవి, ఆయన కాపరి. అప్పుడప్పుడు పడిపోతాము, పడిపోయినా అక్కడ ఉండము, పడిపోయినా ఉండము.